చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ అంటే ఇది నేనెక్కడో ఒక ప్లే గేమ్ ఆడుకునే ప్లేస్‌కి వచ్చాననుకుంటున్నారు కదా! కానీ కాదు. ఒక పోలీస్ స్టేషన్‌కి సంబంధించి ఈ రూమ్‌నైతే కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పోలీస్ స్టేషన్‌లో పిల్లలకి పర్టిక్యులర్‌గా ఎవరైతే చిన్న పిల్లలుంటారో స్టేషన్‌కొస్తే వాళ్ళకి రిలాక్సేషన్ గానీ, లేదంటే వాళ్ళకి ఆడుకునే విధంగా ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్టేషన్‌కొచ్చేటప్పుడు ఏదైనా నేరస్తులు వాళ్ళకి చిన్న పిల్లలున్నా గానీ, లేదు అంటే ఎక్కడి నుంచి వచ్చైనా గానీ కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు గానీ వాళ్ళందరూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి గానీ, వాళ్ళని ఏడుపు ఆపడానికి గానీ చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటు పోలీసులకు కూడా ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వాళ్ళు సెపరేట్‌గా ఒక ప్లే జోన్‌నైతే ఏర్పాటు చేశారు. ప్లే జోన్ ఇక్కడ చూడొచ్చు చాలా బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆడుకునే విధంగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక టెడ్డీ బేర్స్ అలాగే ఒక స్కూటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్న పిల్లలు పర్టిక్యులర్‌గా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. మరి డైవర్ట్ చేయడానికి అంటే వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నప్పుడు చాలామంది కూడా ఆహ్, ఏడుస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు తప్పిపోయిన పిల్లలు కూడా ఉంటారు. తప్పిపోయిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పర్టిక్యులర్‌గా ఈ బొమ్మలనైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అయితే మళ్ళీ ప్రారంభించారు కాబట్టి పునఃప్రారంభించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అంతా కూడా ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్‌లో కట్టడం జరిగింది. మరి ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్‌లో కూడా ప్రతీదీ కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీదీ కూడా చాలా కొత్తగా ఉండేలా ఏర్పాటు చేశారు. సో, అందులో భాగంగానే పిల్లలకు కూడా సెపరేట్‌గా ఒక ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచే కూడా ఒక ఫ్రెండ్లీ కార్నర్‌ని కూడా ప్లే జోన్‌గా ఏర్పాటు చేశారు. మరి చూడొచ్చు పిల్లలకి సంబంధించి కూడా చాలా బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెన్స్‌కి అంటే పోలీసులకి చాలా ప్రెషర్ ఉంటుంది. చాలా వాళ్ళు రిలాక్స్ అవ్వాలి.